సర్క్యులేట్ చేస్తుంటేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. వచ్చిన గ్రీవెన్సెస్ అన్ని ఈవెన్ 1912లో వచ్చిన గ్రీవెన్సెస్ కానీ ఆన్లైన్లో వచ్చిన కంప్లైంట్స్ని కూడా ఇమీడియట్గా అదే రోజు అడ్రస్ చేస్తున్నాం. ఒక బిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదండి, ఒక బిల్ మేము క్యాలిక్యులేట్ ఒక స్లాబ్ కింద చేస్తే 1882 రూపాయలు వచ్చింది. కానీ మేము బిల్లు డివైడ్ చేయడం వల్ల 935 రూపాయలు బిల్ ఇష్యూ అయింది ఆ కన్జ్యూమర్కి. ఆ సర్వీస్ నెంబర్ కూడా అవన్నీ మీకు అందరికీ ఒక కాపీ మీకు అన్ని ఇస్తాం. చేసిన 100 యూనిట్లు కలుపుకున్నా కానీ ₹260 కట్టాలి. మనం వాడుకున్న దాన్ని బట్టి ఆ యూనిట్స్ని బట్టి. స్టార్ట్ అవ్వగానే అదే కన్జ్యూమర్కి బెనిఫిట్ కూడా ఉంది. అదే ప్రీవియస్గా నా బెనిఫిట్ లేదు కన్జ్యూమర్కి. సో అలాంటివి ఏదైనా ఉంటే దాన్ని పరిశీలించి డెఫినెట్గా రెక్టిఫై చేస్తాం. దాంట్లో అదేమి ఇబ్బంది లేదు. ఏ విధమైన ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని తప్పనిసరిగా అందులో ఈ జిల్లాలో వినియోగదారుల కోసం దాదాపుగా 15 సెంటర్లలో హెల్ప్ డెస్క్లు పెట్టడం అయింది. అట్లాగే సర్కిల్ ఆఫీసులో ఒక 4 లైన్స్ తోటి హెల్ప్ డెస్క్ పెట్టడం అయింది. ఈ మధ్య మన విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ తలెత్తడం జరుగుతూ ఉంది. విద్యుత్ బిల్లుల తయారీ విధానం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలకు లోబడి మాత్రమే చేయబడుతుంది. అదేవిధంగా మనకు ఏపీఈఆర్సీ దఫాలుగా వివిధ రంగాల నిపుణులతో చర్చించిన తర్వాత వివిధ ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మాత్రమే ఈ విధానాలను నిర్వహించడం జరుగుతుంది. ఇది పూర్తి పారదర్శకంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో బిల్లులు తయారు చేయడం వల్ల వినియోగదారులకు ఏ విధమైనటువంటి భారం కాకపోదు. అదేవిధంగా రీడింగులను స్కానింగ్ పద్ధతిలో తీయడం వల్ల మానవ తప్పిదాలకు కూడా ఆస్కారం లేకుండా పోతూ ఉంది. మనం చూస్తే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, అదేవిధంగా మేలో ఇప్పుడు గడిచినంత కాలానికి పరిగణలోకి తీసుకుంటే మార్చి నెల వినియోగానికి 2019-20 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి టారిఫ్లు తీయబడినాయో అదేవిధంగా తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏప్రిల్లో చేసేటువంటి బిల్లింగ్ ఏదైతే ఉందో ఇది డైనమిక్ బిల్లింగ్ విధానం అంటారు. అంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే టారిఫ్లు ఉన్నాయో మనకు 1A, 1B, 1C విధానాన్ని అనుసరించడం జరుగుతూ ఉంది. అంటే మనము ఎంత విద్యుత్ వినియోగించుకున్నామో ఆ వినియోగంలో ఉన్నటువంటి గ్రేడ్ని బట్టి అంటే యూనిట్స్ని బట్టి మనకు స్లాబ్ విధానం ఉండేది. ఇప్పుడు ఈ డైనమిక్ విధానం ద్వారా మనకు ఎంత బిల్లు ఎన్ని యూనిట్స్ మనం వినియోగం చేసుకుంటామో దానికి సంబంధించినటువంటి బిల్లు మాత్రమే వస్తుంది. స్లాబ్ విధానంలో బిల్లు రావడం జరగదు. దాని ద్వారా వినియోగదారుల మీద చాలా భారం తగ్గుతూ ఉంది. ఏ నెలలో ఎంత వినియోగించుకుంటారో దానికి సంబంధించిన యూనిట్కి మాత్రం ఎన్ని యూనిట్లకు వాడకం జరుగుతుందో అన్ని యూనిట్లకు మాత్రమే మనకు బిల్లులు రావడం జరుగుతూ ఉంది. మనకు ప్రభుత్వం మరి లాక్డౌన్ వలన ప్రజలు అందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు. విద్యుత్ వినియోగం చాలా అధికమవుతూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా మరి వేసవికాలం వల్ల ఫ్యాన్లు కానివ్వండి, ఎయిర్ కూలర్లు, ఏసీలు, అలాగే ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా విరివిగా వినియోగించడం వలన అంటే 24/7 అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు కాబట్టి వినియోగం ఏదైతే ఉందో అది పెరిగిన మాట వాస్తవం. కానీ ఇంత లాక్డౌన్ పరిస్థితుల్లో, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ విద్యుత్కి అంతరాయం కలగకుండా నిరంతరాయంగా మనకు సరఫరా చేసినటువంటి డిపార్ట్మెంట్ని మనమందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మరి మనకు పూర్తి స్థాయిలో మంచి నాణ్యమైనటువంటి విద్యుత్తుని సరఫరా చేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా లాక్డౌన్ వల్ల మరి మనం ఎవరైతే బిల్లులు చెల్లించలేని
ఇబ్బందులు ఉంటే దాన్ని జూన్ 30వ తారీఖు లోపు చెల్లించే విధంగా మరి సర్ఛార్జ్ కానీ అదేవిధంగా మనకు రీకనెక్షన్ ఛార్జీలు కూడా కట్టేటువంటి అవసరం లేకుండా మనకు ఈ విధానాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఎటువంటి అపోహలకు తావివ్వాల్సినటువంటి అవసరం లేదు. విద్యుత్ బిల్లులు ఏదో పెరుగుతున్నాయి అనేటువంటి అధికంగా చెల్లించమంటున్నారు, మొత్తం కలిపి యావరేజ్ తీసి చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏ నెలలో వినియోగించుకున్నటువంటి విద్యుత్తు ఉంటుందో ఆ నెలలకు సంబంధించి మాత్రమే ఆయా టారిఫ్ విధానాల ద్వారా మాత్రమే మనకు చెల్లించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనకు ఎవరైతే వినియోగదారుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించడానికి మనకు క్షేత్రస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేయడానికి డిపార్ట్మెంట్ వారు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే మనకు వాట్సాప్ ద్వారా అదేవిధంగా కొన్ని ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి సందేహాలని నివృత్తి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా www.apcdcl.in వెబ్సైట్లో కూడా వినియోగదారులు వాళ్ళకు కావాల్సినటువంటి గత 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. దానికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే మరి రాబోయేటువంటి ఈ 3 నెలల కాలంలో ఉన్నటువంటి బిల్లుల మీద ఏమైనా సందేహాలు ఉంటే కూడా అవన్నీ కూడా వీటి ద్వారా నివృత్తి చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ సందేహాలకు తావివ్వద్దు. ఏదో ప్రభుత్వం బిల్లులు పెంచేస్తుంది అన్నటువంటి అపోహలకు కూడా తావివద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవునండి, స్లాబ్లు ఎఫెక్ట్ అవ్వడం లేదండి. ఇదివరకు ఉన్నటువంటి స్లాబ్లు ఏంటంటే మనకు 1A 1B 1C ఉండేవి. అంటే మనము సంవత్సరం అంటే ఒక నెలలో స్లాబ్ మనకు డిసైడ్ చేసే దాంట్లో ఇప్పుడు 1Cలో ఉందనుకోండి, అది ఇయర్ మొత్తం కూడా 1C స్లాబ్ విధానంలోనే మనము బిల్లులు పే చేయాల్సి వచ్చేది. ఈ అంటే తక్కువ యూనిట్స్ వినియోగించినా కానీ మనం ఆ స్లాబ్ రేట్లో పే చేయాల్సి వచ్చేది. దానివల్ల ఏంటంటే మనం తక్కువ వినియోగం చేసుకున్నా కానీ ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ఈ బిల్లింగ్ విధానంలో మనం ఎంత యూనిట్స్ వాడుకుంటామో అన్ని యూనిట్స్కి మాత్రమే కట్టడం. దీనివల్ల వినియోగదారుడికి లాభం చేకూరుతుంది తప్పితే నష్టమేమీ లేదండి. ఇప్పుడు కొంచెం అంటే కన్జంప్షన్ పెరిగేది అంటే ఇప్పుడు వాడకం తగ్గించుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది కదా. మనం దాన్ని కూడా స్ట్రెస్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనం కట్టేది కూడా తగ్గుతుంది. కన్జ్యూమర్ 500 పైన వాళ్ళు ఓన్లీ 5% మాత్రమే ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో మామూలుగా సామాన్యులకి అందరికీ కూడా ఎంత తక్కువగా మనం వినియోగించుకుంటే అంత తక్కువ బిల్లు పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఇదివరకంటే స్లాబ్ విధానంలో ఒక టారిఫ్ ఫిక్స్ చేసి అంత కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. లేదు, 200 యూనిట్స్ వరకు గవర్నమెంటే ఫ్రీగా మనకు ఏమీ బిల్లు కట్టేటువంటి అవసరం లేదండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పాదయాత్రలో చెప్పారో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్లు విద్యుత్ వాడుకున్నప్పటికీ కూడా కరెంటు బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఏదండి? లేదండి, లేదు, అదే చెప్తుంది. ఇప్పుడు మనకు 20 వరకు ఉన్నది మార్చిలోపు ఉన్నదానికి పాత విధానం, ఏప్రిల్ నుండి వచ్చేదానికి ఇప్పుడు పెట్టినటువంటి ఈ డైనమిక్ స్లాబ్ విధానం, డైనమిక్ రీడింగ్ విధానం ఏదైతే ఉందో దాని ద్వారా జరుగుతుంది. లేదు లేదు, అదే అవును. ఓకే,
ఏప్రిల్లో ఎవరైతే వీళ్ళు ఛార్జెస్ కట్టారు దాని వరకు డిడక్షన్ చేసేసి షోరూమ్ బిల్లింగ్ చేస్తున్నారు. అది మీరు అది ఎస్సీ గారు. ఆ బిల్లు జనరేట్ అయింది, బిల్లు చిన్న స్పేస్ ఉన్న తక్కువ స్పేస్ ఉన్న బిల్లు కాబట్టి, అది హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్తో జనరేట్ అయ్యే బిల్లు కాబట్టి ఆ స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంటుంది. సో క్యాలిక్యులేషన్ అనేది 3 పార్ట్లుగా జరుగుతుంది. సో మార్చికి సంబంధించింది ఓల్డ్ టారిఫ్లోను, అలాగే ఏప్రిల్కి సంబంధించి 30 రోజులకి, అలాగే మేలో కూడా ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులకు కూడా బేస్ నుంచి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. అంటే 0 నుంచి 50 యూనిట్స్, అట్లాగే అన్నీ కూడా 3 కూడా 0 నుంచి 50 యూనిట్స్ బిల్ జరుగుతా దాన్ని యావరేజ్ A+B+C బిల్లుగా వచ్చింది. మీకు దాంట్లో చూపించింది మాత్రం మార్చిలో తీసుకున్న రీడింగు, మేలో రీడింగ్ తీసుకున్నది యూనిట్స్ అంతే. తర్వాత బిల్లు అలా జనరేట్ అయింది. తర్వాత సీసీ ఛార్జెస్, తర్వాత దానికి సంబంధించిన మిగిలిన ఎనర్జీ దీనికి సంబంధించి అవన్నీ బిల్లు అలా క్యాలిక్యులేట్ అయింది. దాని స్పేస్ వల్ల ఎవరైనా దానికి మీ బిల్లు కనుక్కోవాలనుకుంటే మీరు 0863223650 కానీ 223630 కానీ దాన్ని కాంటాక్ట్ చేస్తే మీ బిల్ హిస్టరీ చెప్తారు. వినియోగదారునికి లాభం అంటున్నారు సార్, ఇది ఎట్లా సార్? అంటే ఇప్పుడు లాస్ట్ అంటే 2000 పాత టారిఫ్ ప్రకారం, అంటే మార్చిలో వచ్చిన టారిఫ్ ప్రకారం ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్డ్ కేటగిరీ అయింది, ఏ కానీ బి కానీ సి కానీ. ఇప్పుడు ఈ కొత్త టారిఫ్లు ఏంటంటే డైనమిక్, మీరు ఎంత కాల్చుకుంటే ఆ టారిఫ్లోనే ఫిక్స్ అవుతుంది. సిలోకి వెళ్ళాల్సిన పని లేదు. బిలోకి వస్తే 225 యూనిట్లు పైన ఉన్నది సి కింద వస్తుంది. సో ఇప్పుడు దానికంటే మన కన్జంప్షన్ నెక్స్ట్ మంత్ కన్జంప్షను 200 వచ్చింది, మీకు బి కింద మారుతుంది అది. అలాగే ఇంకా తక్కువ కన్జంప్షన్ అంటే సి కింద వస్తుంది. అదే పాత టారిఫ్లో అయితే ఆ విధానం కాదు, అది ఫిక్స్డ్ అనమాట. దానివల్ల వేరియేషన్ ఉంది. మార్చిలో ఒక రేటు ఉంది, ఏప్రిల్లో ఒక రేటు ఉంది, మేలో మళ్ళీ 1వ తారీఖు తీయం కదా. ఏప్రిల్ 1వ తారీఖు 30 తారీఖు వరకు తీసి, మేలో 1వ తారీఖు మళ్ళీ 9వ తారీఖు 10వ తారీఖు వరకు తీయడం వల్ల 3 టేబుల్స్ వేస్తే అమౌంట్ పెరుగుతుంది కదా. అంటే పెరగటం కాదండి, దాన్ని మేలోది 0 నుంచి తీసుకున్నాం. మళ్ళీ మీకు హైయర్ టారిఫ్ తీసుకోవాలా. మేకు వచ్చేటప్పుడు మే క్యాలిక్యులేషన్లో 9వ తారీఖు 9వ తారీఖు వరకు, 8వ తారీఖు 8వ తారీఖు వరకు కరెక్టేనండి మీరు చెప్పింది. టేబుల్స్ ఉండడం వల్ల రేటు పెరిగినట్టు కనపడుతుంది కదా. అది లేదు, క్యాలిక్యులేషన్లో 0 నుంచి తీసుకున్నది 0. అదే దానికోసమే ఇప్పుడు దానికోసమే దాన్ని క్లారిఫై చేయడానికి మేడం గారు కస్టమర్స్కి ఏమన్నా అవగాహన కలిగించడానికి మీకు అలాంటి బిల్స్ ఏదంటే ఇప్పుడు మీరు చెప్తామండి. మీకు బిల్లు ప్రతి బిల్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బిల్లుని 3 months ముక్కలుగా చేసి తీయడం వల్ల ఆటోమేటిక్ టారిఫ్ పెరిగినట్టు కనపడుతుంది. మీరు చూడండి, మీరు బిల్స్ ఇస్తే మేము చూపిస్తాం. ఒకటండి, ఒకటి ఇప్పుడు ఓల్డ్ టారిఫ్లో 3 స్లాబ్లు ఉంది, డొమెస్టిక్ లో ఏ కేటగిరీ. అవును, ఇప్పుడు రెండు మాత్రమే ఉన్నాయి స్లాబ్. లేదు 3 ఉన్నాయి. ఇప్పుడు 225 బయట 75 to 225 బి కేటగిరీ ఏ బికి బిసికి అలా మారింది, దానివల్ల బటన్ పడింది అనేది అది వాస్తవం కాదండి. అది ఇప్పుడు మీరు ఇచ్చిన బిల్లులు ఇప్పుడు ఇక్కడే చూపిస్తాము అయిన తర్వాత. ఇప్పుడు అందరిలో ఉన్న ఒక ఆవేదన ఏంటంటే మీరు 60 రోజులకు ఒక 1000 యూనిట్స్ వస్తే 1000 యూనిట్స్ కి ఒకే స్లాబ్ రేట్ అది కాదండి. ఇక్కడ అర్థం కాని అంశం. ఆ బిల్లుని ఎలా కౌంట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మీరు మాకు చూపించగలిగితే మీరు బోర్డు మీద కంటే ఒక బిల్లు కంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపించు, మీకు అన్ని సర్క్యులేట్ చేస్తాం. ఆల్రెడీ చేసిన బిల్లు ఉన్నాయండి, మీకు అందజేస్తాం. మీరు అనుకున్నట్టు చేస్తే మీకు అనుకున్నది మీకు 1000 బిల్ ఎంత యూనిట్స్ వచ్చిందని మీకు క్యాలిక్యులేట్ చేసిన బిల్లు ఉంది, అది అందజేస్తాం. మీకు అందరికి అందజేస్తామండి. ప్రతిదీ కొన్ని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాము మీకు రెఫరెన్స్ కోసం, అవన్నీ సర్క్యులేట్ చేస్తాం. గతంలో 1200 వచ్చింది, ఇప్పుడు 5000 దాకా వచ్చింది. ఇది ఒకసారి ల్యాబ్ చేసి ఆ బిల్లు ఒకసారి అండి 30% కన్జంప్షన్ పెరిగిన మాట వాస్తవం. ఏసీలు కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి. ఇంట్లో ఉన్నది మన కన్జంప్షన్ పెరిగింది, 30% పెరిగింది. పెరిగిన దానికి స్లాబ్ రేట్ పెరుగుతుంది. దాని వారగానే బిల్లు వస్తూ ఉంటుంది. కన్జంప్షన్ ఒక్క నిమిషం అండి, అది ఆ బిల్లు తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నారు కదా, ఒకసారి విన్న తర్వాత మీ డౌట్ ఒక్క స్లాబ్ మాత్రం కాదండి, అది 3 పార్ట్లు చేసింది. అది ఒకసారి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు స్లాబ్ ఉంటే మొత్తం ఒకే రేటు పడుతుంది కదండి ఇయర్ మొత్తం. ఇప్పుడు అవకాశం ఉండదు, లేకుండా ఎప్పటిదప్పుడు వస్తుంది. అది నష్టం అండి. యాక్చువల్గా మనం ట్రయల్స్ తగ్గింది.
ఓవరాల్గా తీసుకుంటే వినియోగదారులు వినియోగించే పద్ధతి ఇలా ఉంటుంది. డొమెస్టిక్ సెక్టార్లో 40% కన్జంప్షన్ ఉంటుంది, 12% కమర్షియల్ కన్జంప్షన్ ఉంటుంది, అలాగే 25% ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఉంటుంది. అలాగే అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి 15-16% ఉంటుంది. ఇక అదర్స్ ఏదైనా ఈ టెంపుల్స్ ఇట్లాంటివి ఇవన్నీ కలిపి ఒక 4%, 3% ఉంటుంది, 100% అట్లా. సో ఇప్పుడు యాక్చువల్గా కమర్షియల్ ఆగిపోయింది, ఇండస్ట్రియల్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. సో అందుకని ఓన్లీ డొమెస్టిక్ సెక్టర్లో మాకు 50% కన్జంప్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు 40 నుంచి 55-60 వరకు ఓన్లీ డొమెస్టిక్ సెక్టార్లోనే కన్జంప్షన్ వస్తుంది. 15% పెరిగింది ఓవరాల్గా. సో విద్యుత్ వినియోగాన్ని ఎక్కువ వాడుకునే వాళ్ళకి ఎక్కువ బిల్లు అనేది ఒక పరిస్థితి. అది ఎంతవరకు ఈ రోజుల్లో ఎక్కువ వాడుకునే వాళ్ళు అభివృద్ధి చేసిన లెక్క వాళ్ళ ప్రాసెసింగ్ అనేది ఉందా ఆ విధంగా? అంటే ఇప్పుడు ఎంతవరకు నెగిటివ్గా మనం వెళ్తున్నాం, ఎక్కువ వాడుకునే వాళ్ళని ఎక్కువ బిల్లు వేయటం, అలా కాకుండా ఎక్కువ వాడుకునే వాళ్ళు తక్కువ బిల్లు వచ్చే పద్ధతి ఉన్నాయి. అలాగేనండి, ఎక్కువ బిల్లు వాడుకుంటే తక్కువ వచ్చిందని అదే నేను అంటుందండి. ఇప్పుడు మనం ఎంత వినియోగించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఈ టైంలో మీరు అలాంటివి పెట్టమంటున్నారు. ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, రాబోయే కాలం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఫ్రీ పవర్ అందిస్తామని చెప్పారు ప్రజలు. ఫ్రీ పవర్ ఎక్కడికి వెళ్తే లాస్ట్ టైం కూడా అలా కాదండి. లాస్ట్ టైం కూడా రైతులు మొత్తానికి రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఎక్కడన్నా చేశారా? అట్లాగే చెప్తారు. వాళ్ళు ఏముంది 600 హామీలు ఇచ్చారు, అందులో ఏది పూర్తి స్థాయిలో నెరవేర్చారో ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇది పలానా హామీ పూర్తిగా 100% వాళ్ళు చేశారు అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీలలో ఎన్ని హామీలు ఈ ఈ సంవత్సర కాలంలోనే ఎన్ని హామీలు నెరవేర్చారు అన్నది మీరే ఒకసారి కంపేర్ చేసి చెప్పండి. ఇప్పుడు నోటి మాట అంటాం వేరు, దాన్ని ఆచరణలో చేసి పెట్టి చూపించడం వేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్తే వాటన్నిటికీ కూడా ఇప్పుడు అమ్మ ఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మన ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ పూర్తి స్థాయిలో మనం జరుగుతూ ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నాం. జీరో వడ్డీ రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలాంటి లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తాము, డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ ఎత్తేస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. ఏదన్నా ఒక్కటన్నా పూర్తి స్థాయిలో జరిగిందా అన్నది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఏముంది చెప్పడానికి, ఏముంది మాట చెప్పడం కాదు కదా, దాన్ని నిలబెట్టుకున్నదా ఉందా లేదా అన్నది. ఏదండి ఇప్పుడు పెంచుతాము అన్నది మనమేమి హామీల్లో మేనిఫెస్టోలో పెట్టిన అంశమేం కాదండి. దాని గురించి అవసరాన్ని బట్టి సంస్కరణలు చేయాల్సినటువంటి దాన్ని బట్టి జరుగుతాయి తప్పితే ఇది కావాలని ఏదో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేసినటువంటి పనులు అయితే ఉండవు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం అయితే చూపిస్తారండి. అలాంటి ఇబ్బంది అయితే కలగనివ్వరు. ఏదైతే అక్కడ ఎవరైతే ఎప్పటి నుండో అక్కడ మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా ప్రత్యామ్నాయం ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు ఏమీ ఇవ్వలేదండి, అమ్మలేదా? వేసిన చరిత్రలు కూడా ఉన్నాయండి, కావాలంటే తర్వాత మళ్ళీ రికార్డ్స్ తీసి చూపిస్తాను. ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రభుత్వ భవనాలు అనేవి చాలా వాటికి లేదు. ఇప్పటికీ లక్షల రూపాయలు అద్దెలు కట్టాలి ఉన్నారు. అటువంటి మనకి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ప్రభుత్వ భవనాలు కట్టుకుంటే అదే ఇప్పుడు అమ్మేటటువంటి 10,000 కోట్లు ఏదో పెట్టుకున్నారు, ఆ అమౌంట్ అయితే ఈ రూపంలో వస్తుంది కదా. గత ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేస్తున్నారు కదా. అంటే మీరు
సొంత బిల్డింగులు నిర్మించుకోవాలి అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వ స్థలాలను భవిష్యత్తు స్థలాలను ఇప్పుడు మనం దాన్ని కూడా మనం ఏదో ఒక దానికి పర్పస్ఫుల్గా వినియోగించడానికే కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి నిరుపయోగంగా ఉన్న వాటిని ఏదో ఒక దానికి ఉపయోగపెట్టుకోవడానికని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏదో ఒక రూపంలో మనకే వస్తుంది కదా. ఇప్పుడు పెట్టేది మన రాష్ట్రానికే వస్తుంది కదా, మనం అమ్మేసి ఎవరికో ఇవ్వట్లేదు కదా. అది మన రాష్ట్రం డెవలప్మెంట్కే కదా మనం ఉపయోగించేది. సో దాని గురించి Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.